ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కసముద్రం పంచాయతీలో ప్రజెంట్ ఎస్సీ కాలనీలో అలాగే ఇప్పుడు ఈ ఊరిలో నేను క్యాన్వాసింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సొంత మండలమైన అమడుగూరు మండలంలో తిరుగుతుంటే ప్రజల్లోంచి విశేషమైన స్పందన లభిస్తుంది. మీరు చూసుకుంటే ఈరోజు ఏ నాయకుడు అండ లేకున్నా కూడా కేవలం సామాన్య ప్రజల్ని నమ్ముకొని, రైతన్నలు నమ్ముకొని, బడుగు బలహీన వర్గాల ప్రజలను నమ్ముకొని ఈరోజు నేను గ్రామాల్లో పర్యటిస్తున్నా. విశేషమైన స్పందన లభిస్తుంది. ఈ మండలవాసిగా నాకు ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ప్రజలు అవకాశం కల్పిస్తారని, అలాగే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు అలాగే మండలంలోని అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు నాకు ఓట్లేసి గెలిపిస్తారని ఆశిస్తున్నా. ఇకపోతే ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు తీసుకుంటే రైతుల గురించి ఆలోచించిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అని తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే 2004 సంవత్సరం నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2004లో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికై ప్రజల గురించి ఆలోచించి, ముఖ్యంగా రైతుల గురించి ఆలోచించి రైతు రుణమాఫీ అనే పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు బ్యాంకుల్లో ఉన్న అప్పులను తీర్చడంలో సక్సెస్ అయ్యాడు. అందుకనే ఈరోజు ప్రజల్లో ఏమనుందంటే ఒక కాంగ్రెస్ పార్టీ అయితేనే రాష్ట్రానికి కానీ, నియోజకవర్గానికి కానీ, ఈ దేశానికి కానీ కాంగ్రెస్ పార్టీతోనే భవిష్యత్తు ఉందని బలంగా విశ్వసిస్తున్నారు. ఈరోజు ఏ గ్రామంలోకి వెళ్ళినా ఇందిరమ్మ ఇల్లు చూస్తే సంతోషం అవుతుంది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన, వైఎస్ఆర్సీపీ పాలనలో పేదలకి పట్టాలు ఇస్తామని చెప్పి, ఇల్లు కట్టిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి అన్నీ పేపర్ మీద రాతలే, అవి నీటి మీద రాతలే అని చెప్తున్నా. ఒక పేపర్లో తప్పితే వాళ్ళు ఖచ్చితంగా ఇందిరమ్మ ఏ ఇండ్లు కానీ వాళ్ళకు పేదలకు చెప్పినటువంటి ఇండ్లు చాలా వరకు వాళ్ళు కట్టనే లేదు. ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడీ చాలా వరకు జరిగింది. పేదలకు ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా వాళ్ళకు వచ్చిన ఫ్రీ కూపన్స్ కూడా వీళ్ళు దళారులకు అమ్ముకొని పేదలను కూడా వాళ్ళు ఇసుక కొనుక్కునేలాగా చేశారు. ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఉంది. అలాగే ప్రశ్నించలేని ప్రతిపక్షం, చేతగాని పాలకపక్షం రెండిటికి ఈ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్తారని ఆశిస్తున్నా. అంతేకాకుండా ఈరోజు మీరు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలైన 9 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. అందులో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అయినటువంటి ఈ సంజీవని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తాం. తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మా పక్కనే ఉన్న బెంగళూరులో పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకకి చాలామంది రైతులు కానీ, రైతు కూలీలు కానీ, యువకులు కానీ వలసపోతున్నారు. వాళ్ళు వలసపోతున్నారంటే కారణం ఇక్కడ ఈ రాష్ట్రంలో మనకు ఈ పరిశ్రమలు తీసుకురాలని మాజీ ఐటీ మినిస్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కావచ్చు, లేదంటే ప్రస్తుత ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కావచ్చు, వీళ్ళు మాటలు చెప్తున్నారు కానీ చేతల్లో ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేసింది ఏమీ లేదు. అలాగే రైతు బిడ్డగా నేను చెప్తున్నా, ఈరోజు నియోజకవర్గంలోని ప్రజలు నాకు ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా అమడుగూరు మండలంతో పాటు మిగతా నియోజకవర్గంలోని మిగతా మండలంలో కూడా ప్రతి మండలానికి కూడా ఒక గార్మెంట్స్ తీసుకురావాలనే ఆలోచన నాకుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉంది. నేను అక్కడున్న ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా మా రాష్ట్రానికి ఖచ్చితంగా నేను పరిశ్రమలు తీసుకొస్తానని తెలియజేసుకుంటున్నా. ఇకపోతే 2వ పథకం కింద మహిళా మహాలక్ష్మి పేదింటి అక్కా చెల్లెమ్మల కోసం వైఎస్ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ పథకాన్ని చేర్చడం జరిగింది. అంటే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు పేదింటి మహిళలకు, ప్రతి నెల 8,333 రూపాయలు మేము పేదింటి మహిళలకు ఇస్తాం. ఇక 3వ పథకం కింద ఇందిరమ్మ ఇండ్లు. ఈ రాష్ట్రంలో ఇందాక చెప్పినట్టుగా ఎక్కడ చూసినా ఎస్సీ కాలనీలోకి వెళ్తే ఇందిరమ్మ ఇండ్లే దర్శనమిస్తున్నాయి. ఆ రోజు మాకు ఇందిరాగాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి చాలా ఆదుకున్నారు. ఈరోజు కూడా మేము ఈ ఇండ్లలో ఉంటున్నామంటే దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమని తెలియజేసుకుంటున్నారు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే రాబోయే ప్రభుత్వంలో ఇప్పుడు మేము మేనిఫెస్టోలో పెట్టినట్టుగా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినా కూడా ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేస్తాం 5 లక్షల రూపాయలతో. ఇక 4వ పథకం వస్తే రైతు రుణమాఫీ రైతుల గురించి ఆలోచన చేసి 2 లక్షల రుణమాఫీ ప్రకటించినాం. అలాగే ఉచిత విద్య KG to PG వరకు మేము చదివిస్తామని హామీ ఇస్తున్నాం. రైతుకు పెట్టుబడి మీద 50% రాయితీతో, లాభంతో వాళ్ళకి ఖచ్చితంగా రైతులకు మేలు చేస్తామని తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా ఇక ఎన్నో పథకాలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రాష్ట్రంలో ప్రధాన సమస్య అయినటువంటి నిరుద్యోగ సమస్య, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం. అలాగే మన దేశంలో ఉన్నటువంటి ఉద్యోగాలు 30 లక్షల పైచీలకు ఉద్యోగాలను కూడా మేము ఖచ్చితంగా భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.